డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా అగ్రవేషన్ ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్ లేదు అని అంటే చిగుర్లు వీక్ అయ్యి చిగుర్లోంచి బ్లడ్ వచ్చి చిగుర్లు వాచి మళ్ళీ తిన్నాటి విరుక్కొని మళ్ళీ అక్కడున్న ఎముక పెరిడోన్షియం అంటారు, అక్కడున్న ఎముక డ్యామేజ్ అయ్యి పళ్ళు లూజ్ అవుతాయి. సో ఇలాంటివన్నీ అందువల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పళ్ళు ఊడిపోతాయి అంటారు. కొంతమంది డయాబెటీస్ కంట్రోల్ ఉండరు, వాళ్ళు టాబ్లెట్స్ వాడుతున్నామంటారు, అన్నీ చేస్తారు కానీ కంట్రోల్ ఉంటారు. అంటే డయట్ కంట్రోల్లో లేదంటే ఎక్సర్సైజ్నో ఇంకోటి చేయకపోవడం వల్ల వాళ్ళ హై ఉంటుంది. ఆ హై ఉన్న టైంలో ఏం చేస్తారంటే అప్పుడు ఎక్స్ట్రాక్షన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ డెఫినెట్లీ వాళ్ళ డయాబెటిషియన్ని కంపల్సరీ వాళ్ళ కన్సెంట్ తీసుకొని తర్వాత స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు బీపీ అన్నారు, బీపీ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ విత్ హార్ట్ డిసీజ్ టైంలో వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి ఉన్న హిస్టరీ కనుక్కొని ఆస్పిరిన్ బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు కొంతమంది. సో ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల బ్లడ్ గడ్డగట్టదు ఒకవేళ పన్ను తీసినా కానీ ఏదైనా ట్రీట్మెంట్ చేసినప్పుడు. సో అట్లాంటి టైంలో ఏంటంటే ఆ బ్లడ్ థిన్నర్స్ని కనీసం 2 days నుంచి 3 days ముందర స్టాప్ చేసి తర్వాత ట్రీట్మెంట్ చేసి తర్వాత ఒక 2 days ఆపి మొదలు పెడతారు. కానీ అలా చెయ్యొచ్చా లేదా అనేది వాళ్ళ కార్డియాలజిస్ట్ను లేదా వాళ్ళు ఎవరైతే అది మెన్షన్ చేస్తారో వాళ్ళని అడిగి తర్వాత చేయించుకోవాలి. సో షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు కానీ ప్రాపర్ మెజర్మెంట్స్ సేఫ్టీ మెజర్మెంట్స్తో సో కొంచెం కాన్షియస్గా వాళ్ళు వాడే డ్రగ్స్ బట్టి దాన్ని బట్టి యూజ్ చేయాలి.